బీసీల ఐక్యత. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి దీన్ని బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు, బహుజనుల నుంచి కూడా మేము దీని యొక్క తీర్మానాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. మరి గత దశాబ్ద కాలం నుంచి కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా ఈ తీర్మానం చేయడం చారిత్రాత్మకంగా మేమందరం కూడా భావిస్తున్నాం. మరి గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీసీలు, బహుజనులు అనేవాళ్ళు మరి సామాజికంగా, విద్యా, ఉద్యోగ రంగంలో అన్నింటిలో కూడా వెనుకబడి ఉన్నారు. మరి వీటన్నింటిని పరిగణన తీసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీల మైనారిటీల శాఖ మంత్రులు మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ యొక్క తీర్మానం చేయడం అనేది కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మరి బీసీలు, బహుజనులు అందరూ కూడా విద్యా, ఉద్యోగ పరంగా కూడా ముందుకెళ్లాలంటే కుల గణన చేసి మా యొక్క వాటా దాని ప్రకారం కూడా అన్ని రకాలలో విద్యలో, ఉద్యోగాలలో మరియు సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆ వాటా ప్రకారం మాకు వాటా కల్పించినప్పుడే కదా మరి మేము పాలకులు అవుతాం అని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మరి బీసీ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. మేమందరం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పడం కూడా, మరి బీసీలను, బహుజనులందరినీ కూడా పాలకులు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం అనేది కూడా మరి చేతులెత్తి మేము బహుజనుల తరఫున కూడా దండం పెడుతున్నాం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మరి దశాబ్ద కాలంలో మరి టైంను వెచ్చించి మరి ఎన్నో పుట్టి కబుర్లు మాత్రం చెప్పినటువంటి గత ప్రభుత్వానికి దీనికి తేడా అనేది మరొకసారి ప్రజల పాలన, ప్రజల కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల యొక్క, బహుజనుల యొక్క పార్టీ అనేది నిరూపించున్నందుకు మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మరి అదే రకంగా గెలిచిన మొదటి రోజుల్లోనే మరి ప్రగతి భవన్ కు జ్యోతి పాపులే వారి నామకరణం చేయడము, అదే రకంగా బీసీబీలు తీర్మానం చేయడం అనేది ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క పాలన ప్రజాపాలనే అని ఈ రకంగా మనం చెప్పగానే చెప్తున్నట్టు తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరి యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.